అండి. నేను మీ హర్లతాని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజైతే నేను మీతో ఒక మంచి వీడియో అయితే షేర్ చేసుకుంటున్నాను. ఈరోజైతే హనుమాన్ జయంతి కదండి. వీడియో అయితే లేట్గా అప్లోడ్ చేస్తున్నాను, ఏమీ అనుకోవద్దు. ఈరోజు నుంచి అయితే నేను మీ ముందుకైతే వస్తున్నానండి. అందరూ కూడా బ్లెస్ చేస్తారని అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి డైలీ కూడా వ్లాగ్స్ అయితే మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను అనమాట. మన ఇంట్లో డైలీ వ్లాగ్స్, రొటీన్ వ్లాగ్స్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. మీరు నాకు సపోర్ట్ ఇస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. నా వీడియో మీరు ఇదే ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే లైక్ చేయడం, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంక మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము. ఇంక ఈరోజు మార్నింగ్ అయితే మనకి హనుమాన్ జయంతి కదండి. అందుకని చెప్పి నేను మార్నింగ్ అయితే ఇంకా తలస్నానం చేసేసి దేవుడికి పూజ అయితే చేసుకుంటున్నాను అనమాట. పూజ చేసుకొని టెంపుల్కి అది కూడా వెళ్ళానమాట. మీలో ఎంతమంది కూడా హనుమాన్ జయంతిని బాగా చేసుకున్నారండి. ఇక్కడైతే నేను పాయసం అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా సింపుల్గా సేమియా పాయసం అయితే చేసేస్తున్నానండి. ఒక్కొక్కసారి అరటిపళ్ళు అవి పెడతాను, లేదంటే ఒకసారిలో సేమియా పాయసం కానీ లేదంటే పరమాన్నం కానీ చేసి పెడతాను అనమాట. ఇంట్లో అయితే మ్యాంగోస్ ఉన్నాయన్నమాట. అందుకని చెప్పి నేను మామిడి పళ్ళు అయితే పెట్టానమాట. మామిడి పళ్ళు పెట్టి అలాగే సేమియా పాయసం కూడా చేశాను అనమాట కొద్దిగా. ఇక్కడైతే తమలపాకులు చూస్తారు కదా, క్లీన్ చేస్తున్నాను అనమాట. అంటే హనుమంతుడి టెంపుల్కి వెళ్తానని చెప్పాను కదండి. ఆంజనేయ స్వామికి తమలపాకులు అంటే చాలా ఇష్టం కదా, అందుకని తమలపాకులు దండ వేద్దాం కదా అని చెప్పి కొన్ని తమలపాకులు అయితే తెచ్చుకున్నాను అనమాట నిన్న బయటికి వెళ్ళి. అంటే అన్నిటి మీద కూడా సింధూరంతో శ్రీరామ రాసి ఇలాగా మనం తమలపాకులతో దండ వేస్తే ఆంజనేయ స్వామికి చాలా ఇష్టం కదండి. అందుకని చెప్పి ఇలాగ అన్ని ఆకుల మీద కూడా శ్రీరామ అని రాసి తమలపాకుతో దండ కట్టానమాట. ఇంటి దగ్గర అయితే 3 తమలపాకుల మీద శ్రీరామ శ్రీరామ అని చెప్పి రాసి సింధూరంతో దేవుడి మూల అయితే పెట్టుకున్నానండి ఆంజనేయ స్వామి ఎదురుగాన. చిన్నప్పటి నుంచి కూడా నాకు ఆంజనేయ స్వామి అంటే చాలా ఇష్టమండి. నాకు ఇష్టమైన దేవుడు అని అంటే ఆంజనేయ స్వామి అనమాట. ఇలాగ తమలపాకులతో అయితే పెట్టేసుకున్నాను. పూజ అయితే సింపుల్గానే చేసుకున్నానండి. ఇంకా తర్వాత అయితే నేను తయారయ్యి టెంపుల్కి అది కూడా వెళ్ళాను. అక్కడ భోజనాలు అవి కూడా ఉన్నాయన్నమాట. అందుకని ఇంకా మధ్యాహ్నం వరకు కూడా నేను అక్కడ కొద్దిసేపు హనుమాన్ చాలీసా అది కూడా చేసుకున్నాను. హనుమాన్ చాలీసా కూడా పారాయణం చేసుకొని తర్వాత అయితే నేను భోజనం చేసి అయితే ఇంక ఇంటికి వచ్చాను అనమాట. ఇక్కడ సేమియా అయితే రెడీ అయిపోయిందనమాట. ఇంకా గిన్నెలోకి తీసుకుంటున్నాను. వేడివేడిగా ఉంది కదండి, చెయ్యి అయితే చాలా కాలుతుందనమాట. అందుకని కప్పు కింద పెట్టి వేసుకుంటున్నాను. ఇక్కడ నుంచి మన వ్లాగ్స్ అనేవి మీకు నచ్చినట్టుగానే ఉంటాయని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్ని లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ అనేది త్వరగా మోనిటైజేషన్ అవ్వాలని కూడా బ్లెస్ చేయండి. మీకు నచ్చేటట్టుగానే వీడియోలు పెడతానండి నేను. దీపం అది వెలిగించుకొని ఇంకా ధూపం అది హారతి అన్నీ కూడా ఇచ్చేసానమాట. ఇక్కడ పైన నాకు ఇలాగ దేవుడి మూలకైతే పైన పటాలన్నీ కూడా సరిపోలేదండి. అందుకనే కొన్ని దేవుడి పటాలు అయితే కింద అయితే పెట్టుకున్నాను అనమాట. పైన కొన్ని పెట్టుకున్నాను. అందరూ ఉన్న ఫోటో ఒకటిని అలా కొన్ని ఫోటోలు పైన పెట్టి మిగతా కొన్ని అయితే ఇలాగ కింద అయితే పెట్టేసుకున్నాను. ధూపం ఇచ్చేటప్పుడు ఏంటనంటే దేవుని మూల నేను ధూపం ఇస్తాను కదండి, ధూప్ స్టిక్ వెలిగించుకుంటాను నేను. ఎందుకంటే
ఇవ్వడానికి ధూపం ఇవ్వడానికి బొగ్గులు అవి ఏమీ ఉండవు కదా, అందుకని నేను ఇలాగ ధూప్ స్టిక్తోనే ఇచ్చుకుంటాను. ఒక్కొక్కసారి దాని మీద సాంబ్రాణి కానీ గుగ్గులం కానీ ఏదో ఒకటి వేస్తూ ఉంటాను అనమాట. లేదంటే మామూలుగా ధూప్ స్టిక్ అనేది ఇచ్చేస్తాను. ఇచ్చేసిన తర్వాత ఇంట్లో అన్ని చోట్ల కూడా మళ్ళీ నేను ధూప్ స్టిక్ అనేది ఇస్తానన్నమాట. ఎందుకంటే మనకి నెగిటివ్ ఎనర్జీ పోతుంది కదండి. అలాగా మంగళవారం అలాగే ఫ్రైడే 2 రోజులు కూడా కంపల్సరీగా అయితే నేను ధూపం వేస్తానన్నమాట ఇంట్లోని. ఇంకా పూజ అయితే అయిపోయింది కదా, చూసారు కదా. ఇదిగో మాలండి, ఇలాగా శ్రీరామ శ్రీరామ అని చెప్పి చిట్టి మాల అయితే కట్టానమాట తమలపాకులతోని. ఆంజనేయ స్వామికి తమలపాకులు ఉంటే చాలండి, ఇంకేమీ అవసరం లేదు. అంత ఇష్టం అనమాట తమలపాకులు అంటే. దాని మీద శ్రీరామ అని రాస్తే ఇంకా ఇష్టం అనమాట ఆంజనేయ స్వామికి. అందుకని నేను ఆ విధంగా తయారు చేశాను అనమాట. ఇక్కడైతే ఇంక మేము గుడికి అయితే బయలుదేరామండి. ఇక్కడ చూసారు కదా, ఆవు దూడ అయితే ఇక్కడ కట్టారనమాట. ఇవి అక్కడ గుడి లోపల అటు సైడ్ ఉంటాయండి. ఇప్పుడు అక్కడ ఎక్కువ మంది వస్తారు కదా అని చెప్పి పూజ దగ్గరికి వాటిల్ని అని చెప్పి ఇటువైపు అయితే కట్టారండి. చెరువు చూసారు కదా, పక్కన చెరువు ఉంటుంది. చెరువు నేను అదేనండి, ఇది వాకింగ్ చేస్తాం కదా అదనమాట, వాకింగ్ చేసే ప్లేస్ అండి. చెరువు గట్టు అంటాను కదా అదేండి. వాటర్ అయితే మొత్తం అంతా కూడా ఇంకిపోయింది. ఇప్పుడు ఎండలు అయితే చాలా బాగా కాసాయి కదా. నేను ఈ మధ్యన అయితే మీకు వాకింగ్కి వచ్చే ప్లేస్ కూడా నేను మీతో వీడియో షేర్ చేసుకోలేదు. వర్షం పడిందండి, వర్షాలు పడుతున్నాయి కదండి. ఇప్పుడు ఒక 2-3 రోజుల నుంచి కూడా వర్షాలు అనేవి చాలా ఎక్కువ పడుతున్నాయి అనమాట. మార్నింగ్ కూడా వర్షం అనేది బాగా పడింది. కొంచెం తగ్గిందండి మేము వెళ్ళేసరికి అయితే, టెంపుల్కి వెళ్ళేసరికి. ఇంకా అయితే మేము బయలుదేరామన్నమాట. ఇక్కడ టెంపుల్ని అయితే చాలా బాగా అలంకరించారండి. అరటి చెట్లు ఉంటాయి కదా, అరటి చెట్లతో అలంకరించారనమాట. అరటి చెట్లు అంటే ఉట్టి అరటి చెట్లే కాకుండా దానికి గెల్లు ఉంటాయి కదండి, గెల్లేసి ఉంటాయి కదా, అలా గెల్లేసిన అరటి చెట్లతోని అలంకరించారనమాట. ఎందుకంటే ఆ ఆంజనేయ స్వామికి అరటిపళ్ళు కూడా చాలా ఇష్టం కదండి, అందుకని అలంకరించినట్టున్నారండి. ఇలాగ బంతిపూలతోని వాటితోని అలంకరించారు. మేము వెళ్ళేసరికి అయితే చాలామంది అయితే ఉన్నారనమాట. క్రౌడ్ ఒకేసారి పెరిగిందండి. ఇక్కడైతే నేను మాల అది తీసి అన్నీ ఇచ్చేస్తున్నాను అనమాట. ఇక్కడ గుడిలోకి కూడా నేను మామిడి పండు పట్టుకుని నిమ్మకాయలు అలాగే పువ్వులు కూడా ఇచ్చానమాట. ఫస్ట్ అయితే అటువైపు ఉన్నాను అనమాట. ఇంకా ఖాళీ లేదని చెప్పేసి ఇంక ఇటువైపుకి అయితే వచ్చాను. ఇక్కడైతే చూసారు కదా, అందరూ కూర్చొని ఆంజనేయ స్వామిది హనుమాన్ చాలీసా పారాయణం అయితే చేస్తున్నారండి. 108 టైమ్స్ పారాయణం చేస్తారు కదా, అది పారాయణం అయితే చేస్తున్నారు. ఇక్కడ పారాయణం చేస్తున్నారు కదండి. ఇక్కడైతే కొద్దిసేపు ఉన్నానమాట. ఇక్కడ కొద్దిసేపు ఉండిన తర్వాత ఇంకా పక్కన బాబా టెంపుల్ ఉందని చెప్పాను కదా, బాబా టెంపుల్కి వెళ్తున్నాను అనమాట. హనుమాన్ చాలీసా బుక్ ఉండేదండి నా దగ్గర, అదేంటంటే కొద్దిగా చిరిగిపోయింది అనమాట. అందుకని చెప్పి కొత్తది బుక్ కొనుక్కుందాం కదా అని చెప్పి అక్కడికైతే వెళ్ళానమాట. ఇక్కడ హనుమాన్ చాలీసా బుక్ అయితే తీసుకున్నానండి. ఎందుకంటే నాకు హనుమాన్ చాలీసా చదువుతూ ఉంటానన్నమాట నేను. ఇంకో బుక్ అయితే అన్నీ ఉన్నాయి అని చెప్పారనమాట. ఇంకా నాకు ఇంత ఉన్నాయి కదా అని చెప్పి ఇంకా నేను హనుమాన్ చాలీసా ఒకటే తీసుకున్నాను. తీసుకొని ఇంక నేను బాబా టెంపుల్కి దర్శనానికి అయితే ఇంక వెళ్ళానండి. ఇంక వెళ్ళిన తర్వాత ఇంక అక్కడ నుంచి అయితే నేను మళ్ళీ ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళిపోయి అక్కడికి వచ్చేసేపు పారాయణం అది చేశానండి. పారాయణం చేసిన తర్వాత అక్కడే మనకి భోజనాలు అవి కూడా పెట్టారు కదా, అక్కడ భోజనం అది కూడా చేసిన తర్వాత అక్కడ శివయ్య టెంపుల్ కూడా ఉంటుందండి. అక్కడికి కూడా వెళ్ళి శివయ్యకి వాటర్ పోస్తానన్నమాట కంపల్సరీగా. వాటర్ అది వేసి దండం పెట్టుకొని ప్రదర్శనలు చేసి ఇంక నేను ఇంటికి అయితే వెళ్ళిపోయానండి. ఇంకా వీడియో అయితే ఎండింగ్ వరకు చూస్తూనే ఉండి ప్లీజ్ స్కిప్ చేయొద్దు. అలాగే ఇంకొక మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.